ఈ చివర్లో ఉన్న నట్టుని ఇట్లా ఈ చివర్లో పెట్టేసుకొని ఈ కింద నట్టు ఉంది కదా, హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బీడీఆర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్టయితే వచ్చేసి మనకు హ్యాంకర్ బోల్ట్ హుక్ అండి. మనకు ఫ్యాన్లకైతే మనకు స్లాబ్లకైతే ఈ హుక్కులు అనేది వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే మనం స్లాబ్ పోసేటప్పుడు స్లాబ్లో కనుక మనం హుక్కి కనుక వేయకపోతే ఈ హ్యాంకర్ బోల్ట్ అనేవి మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్. చూసారు కదా, మనకైతే ఫ్యాన్ అనేది ఇక్కడైతే ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ హ్యాంకర్ హుక్కును మనం ఏ విధంగా సీలింగ్కి వేసుకోవాలనేది మనకు ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అయితే మన వీడియోలో కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో కోసం అయితే గంట సింబల్ అయితే యాక్టివేషన్లో పెట్టుకోండి. అయితే ఇప్పుడైతే మీకు ఈ హ్యాంకర్ హుక్ అనేది ఏ విధంగా వేయాలని మీకు చూపిస్తాను. ఇది మనకు స్లాబ్కు వేసుకోవాలంటే కంపల్సరీగా మనకు డ్రిల్ మిషన్ అండి, హైమర్ డ్రిల్ మిషన్ అండి. మీరు చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి ఇది హైమర్ డ్రిల్ మిషన్ అయితే కంపల్సరీ కావాలి. హైమర్ డ్రిల్ మిషన్తో సహా మనకు ఒక మీరు చూసుకున్నట్టయితే వచ్చేసి మనకు 16 mm ఈ బిట్ అనేది 16 mm బిట్ అండి. ఈ బిట్ అనేది మనకు కంపల్సరీ కావాలి. ఈ యాంకర్ బోల్ట్ ఒక హుక్ సైజ్ వచ్చేసి మనకు 16 mm సైజ్ అయితే ఉంటుంది, ఇక్కడ చూస్తున్నారు కదా. అయితే మనకు కంపల్సరీగా ఈ 16 mm బిట్ అనేది కంపల్సరీగా మనకు కావాలి. అలాగే మనకు ఒక 18-19 స్పైనర్ అయితే మనకు ఇది హ్యాంకర్ బోల్ట్ను టైట్ చేసుకోవడానికి అయితే ఈ స్పైనర్ అనేది కంపల్సరీ కావాలి. అయితే మీకు ప్రాక్టికల్గా ఈ యాంకర్ బోల్ట్ని ఏ విధంగా వేయాలనేది మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు యాంకర్ హుక్ని అలాగే యాంకర్ బోల్ట్ని చూసుకున్నట్టయితే మీరు చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి హ్యాంకర్ హుక్ అలాగే బోల్ట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. చూసారు కదా, మనకు పైన వచ్చేసి ఒక నట్టు ఉంటుంది, మధ్యలో ఈ పైప్ లాంటిది అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే కింద వాచరు ఈ మనకు 18-19 సైజు ఈ నట్టు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉంటుంది మనకు. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే ఈ పైన ఈ నట్టు ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ మొత్తం మనకు స్లాబ్లోకి అయితే వెళ్తుంది. ఈ పైన భాగం అంతా మనకు స్లాబ్లో హోల్ వేసుకుంటాం కదా, ఆ హోల్కి అయితే ఇక్కడ ఈ నట్టు నుండి ఈ పై దాకా మొత్తం స్లాబ్కి అయితే ఇలా ఈ విధంగా పెట్టేసుకొని మనం ఈ కింద నట్ అనేది టైట్ చేసుకున్నట్టయితే ఈ మీద పైప్ ఉంది కదా, పైపుకు ఇట్లా క్రాస్లు అనేవి వచ్చినాయి, ఇట్లా గాడి లాంటివి వచ్చినాయి కదా. ఇది మనం కింద నట్ అనేది టైట్ చేస్తూ ఉంటే ఈ పైప్ అనేది నట్టుకు పైనకి ఎక్కి ఇది అనేది ఈ విధంగా వెడల్పు అయితే అవుతుంది ఫ్రెండ్స్. వెడల్పు అయితే అయినప్పుడు మనం హోల్ వేసినాం కదా, ఆ హోల్లో టైట్గా పట్టుకొని మనకు హ్యాంకర్ హుక్ అనేది జారిపోకుండా ఉంటుంది. ఇది మనకు వచ్చేసి హ్యాంకర్ హుక్ అండి, ఈ విధంగా అయితే ఉంటుంది. దీని గురించి అయితే మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ప్రాక్టికల్గా అయితే నేనైతే వేసి చూపిస్తాను ఇప్పుడు ఏ విధంగా వేసుకోవాలనేది. ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో అయితే ఈ హుక్ అనేది వేసుకోవడానికి ఇక్కడైతే హోల్ అయితే వేసుకుంటాను. నేనైతే ఇప్పుడు ఈ హుక్ అనేది స్లాబ్కి అయితే బిగించడం లేదు, ఒక సిమెంట్ దిమ్మ అయితే తీసుకోవడం జరిగింది. ఆ సిమెంట్ దిమ్మకైతే ఇక్కడ హోల్ వేసి ఈ హుక్ అనేది ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలని చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఇక్కడ ఈ ప్లేస్లో అయితే నేను డ్రిల్ అనేది వేసుకుంటాను. చూడండి, ఫ్రెండ్స్, ఈ విధంగా హోల్ వేసుకున్న తర్వాత ఈ యాంకర్ హుక్కుని అయితే మనం ఈ చివర్లో ఉన్న నట్టుని ఇట్లా ఈ చివర్లో పెట్టేసుకొని ఈ కింద నట్టు ఉంది కదా, ఈ నట్టుని మనం కొద్దిగా టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకున్న తర్వాత మనం ఈ హోల్లో అయితే ఈ హుక్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం హైమర్ తోటి పైనుండి ఈ విధంగా అయితే కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత మనకు ఈ స్పైనర్ ఉంది కదా, ఈ స్పైనర్ సైజ్ మనకు 18-19 సైజ్ అయితే మనకు రావడం జరుగుతుంది. మనం ఇక్కడ ఈ నట్టు ఉంది కదా, ఈ నట్టుని ఈ విధంగా టైట్ చేసుకున్నట్టయితే మనకు హ్యాంకర్ బోల్ట్ అనేది లోపల టైట్గా అయితే పట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అయితే టైట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఫుల్ టైట్ అనేది చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇది లూజ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూసారు కదా, ఇదైతే మనకు వచ్చేసి టైట్గా అయితే హోల్లో అయితే పట్టుకోవడం జరిగింది. చూసారు కదా, ఒకసారి నేను ఈ బ్రిక్స్ కూడా లేపు చూపిస్తాను. మనం చూసారు కదా, మనకు ఇంత టైట్గా పట్టుకున్నాం. మనం హ్యాంకర్ హుక్ అనేది ఈ విధంగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, యాంకర్ బోర్డును ఏ విధంగా సీలింగ్కి ఫిట్టింగ్ చేసుకోవాలనేది. అయితే నేను ఇది స్లాబ్కి అయితే ఫిట్టింగ్ చేసేవాడిని, అయినా మనకు స్లాబ్ అనేది అవైలబుల్గా లేకపోవడంతో ఒక సిమెంట్ దిమ్మక్ అనేది ఈ యాంకర్ హుక్ ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలనేది చూపించడం జరిగింది. మీరైతే ఈ వీడియో చూసినట్టుగా ఈ యాంకర్ హుక్ని ఫిట్టింగ్ చేసుకున్నట్టయితే మీకు అనేది వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు గంట సింబల్ను యాక్టివేషన్లో పెట్టుకోండి.